డైరెక్షన్ టెస్ట్‌లో మనకు ఇంకొక కాన్సెప్ట్ ఏంటంటే, కాన్సెప్ట్ ఆఫ్ మూవ్‌మెంట్ ఆర్ టర్న్ ఇన్ గివెన్ డైరెక్షన్. ఇప్పుడు మనకు ఒక డైరెక్షన్ ఇచ్చి లెఫ్ట్ సైడ్ టర్న్ అవ్వండి, రైట్ సైడ్ టర్న్ అవ్వండి అని ప్రాబ్లమ్స్‌లో ఇస్తారు. అవి ఎలా రిప్రజెంట్ చేయాలో చూద్దాం. ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్. ఇప్పుడు సౌత్‌కి లెఫ్ట్ సైడ్ అన్నదనుకోండి అప్‌వర్డ్స్‌లో ఉంటుంది. ఈస్ట్‌కి రైట్ అనేది డౌన్‌వర్డ్స్‌లో ఉంటుంది. ఇలా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ సౌత్‌కి ఇటు సైడు హారిజాంటల్‌గా 2 లైన్స్ తీసుకుంటే మనకి ఇది లెఫ్ట్ సైడ్ అనుకుంటాం. ఇది రైట్ సైడ్ అనుకుంటాం. దీనికి ఇప్పుడు ఇది సౌత్ రైట్ అయినప్పుడు ఇక్కడ వెస్ట్ సైడ్ లెఫ్ట్ ఒస్తుంది. పైకేమవుతుంది? రైట్ అవుతుంది. అలాగే నార్త్‌కేమో లెఫ్ట్ సైడ్ ఇటొస్తుంది. ఇటు సైడేమో రైట్ ఒస్తుంది. ఇవి మనకు ప్రాబ్లమ్స్‌లో రిజాల్వ్ చేయడంలో ఏ డైరెక్షన్ తీసుకోవాలన్న దానికి యూజ్ అవుతుంది. నెక్స్ట్ కాన్సెప్ట్ ఆఫ్ మినిమమ్ డిస్టెన్స్. మనం మినిమమ్ డిస్టెన్స్‌ని ఎట్లా క్యాలిక్యులేట్ చేద్దాం అనేది చూద్దాం. దానికోసం మనకు బేసిక్‌గా యూజ్ అయ్యేదేంటంటే పైథాగరస్ థీరమ్. పైథాగరస్ థీరమ్ అంటే ఏంటి? మనం ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకుంటున్నాం. సపోజ్ ఇక్కడ ట్రయాంగిల్ XYZ తీసుకుందాం. ఇది రైట్ యాంగిల్‌కి ఆపోజిట్ రైట్ యాంగిల్ అంటే ఏంటి? 90 డిగ్రీస్. 90 డిగ్రీస్‌కి ఆపోజిట్ ఉండే సైడ్‌ని ఏమంటారు? హైపోటేనియస్ అంటారు. హైపోటేనియస్‌ని మనము హెచ్‌తో రిప్రజెంట్ చేస్తాం. మనకు 90 డిగ్రీస్‌కి అడ్జసెంట్ సైడ్ ఉండేదాన్ని బేస్ అంటాం. దాన్ని బితో రిప్రజెంట్ చేస్తాం. 90 డిగ్రీస్‌కి పర్పెండిక్యులర్ ఉండే యాంగిల్‌ని ఏమంటారంటే సైడ్‌ని ఏమంటారంటే పర్పెండిక్యులర్ అంటారు. దీన్ని పితో రిప్రజెంట్ చేస్తాం. మనకు పైథాగరస్ థీరమ్ ప్రకారం మనకు హెచ్ స్క్వేర్ ఈక్వల్ టు పి స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. హెచ్ స్క్వేర్ అంటే ఏంటి? హైపోటేనియస్ స్క్వేర్ ఈక్వల్ టు పర్పెండిక్యులర్ స్క్వేర్ ప్లస్ బేస్ స్క్వేర్ అనేది మనకి ఇక్కడ ప్రాబ్లంలో ఈ ఫార్ములా అనేది యూజ్ అవుతుంది. డైరెక్షన్ టెస్ట్‌లో ఇంకొక కాన్సెప్ట్ ఏంటంటే కాన్సెప్ట్ ఆఫ్ షాడో. ఇప్పుడు మనకు షాడో మీద కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. దాన్ని ఎట్లా రిప్రజెంట్ చేయాలో చూద్దాం. ఇప్పుడు మనకు సన్ రైజెస్ మనకి ఈస్ట్ కదా! ఈస్ట్‌లో మ్యాన్ ఈస్ట్ సైడ్ ఫేజింగ్‌లో స్టాండింగ్ పొజిషన్‌లో ఉంటే, ఈస్ట్ సైడ్ స్టాండింగ్ పొజిషన్‌లో ఉంటే, దాని షాడో అనేది మనకు వెస్ట్ సైడ్ పడుతుంది. అలాగే సన్‌సెట్ టైమ్‌లో మనకు స్టాండింగ్ పొజిషన్ ఆఫ్ మెన్ వెస్ట్ సైడ్ ఉన్నదనుకోండి, దాని షాడో అనేది ఈస్ట్ సైడ్ పడుతుంది. ఇప్పుడు సన్ రైజెస్ సమయంలో మనము మ్యాన్ అనేది నార్త్ సైడ్ నిల్చొని ఉన్నాడు అనుకోండి, అప్పుడు మనకు షాడో అనేది ఈజ్ లెఫ్ట్ సైడ్ పడుతుంది. అంటే నార్త్ కి లెఫ్ట్ సైడ్ అంటే మనకి ఇటు సైడ్ పడుతుంది. అలాగే సన్సెట్ టైంలో మ్యాన్ మనకు నార్త్ ఫేజ్ లో నిల్చుంటే షాడో అనేది ఈజ్ రైట్ సైడ్ పడుతుంది. అంటే నార్త్ కి ఇటు సైడ్ రైట్ సైడ్. ఇప్పుడు అదే ఎట్ 12 ఆఫ్టర్నూన్ 12 టైంలో మనకు రేస్ అనేది సన్ రేస్ అనేది మనకు డైరెక్ట్ గా వర్టికల్ గా పడతాయి కాబట్టి డౌన్వర్డ్స్ లో మనకప్పుడు నో షాడో. ఇట్లా మనకు ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడంలో ఇవి యూజ్ అవుతాయి. థ్యాంక్ యూ ఫర్ మోర్ వీడియోస్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్.